వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. రెవెన్యూ శాఖలో కొంతమంది రిటైర్డ్ అయిన అధికారులు దళారులుగా వ్యవహరిస్తూ దొంగ స్టాంపులు పెట్టుకుని 10-12 లక్షలు తీసుకుని ఓఆర్సీలు ఇస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం రాజాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, ఇక అలాంటి దళారులపై యాక్షన్ సీరియస్గా ఉంటుందని, త్వరలోనే దొంగ ఎవరో తేలుతుందని, వారిని గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవరు తప్పుగా ఏమనుకోకండి. కొంతమంది రిటైర్డ్ అయిన ఆఫీసర్ మొత్తం దళాలు లాగా ఒక్కొక్క ఓఆర్సీలు కావాలంటే 10-12 లక్షలు బయట పైసలు తీసుకొని మీకు ఫోన్లు వస్తాయి రికమెండేషన్ లాగా. కొన్ని ఆఫీసర్లకు వచ్చినాయి, నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్లలో ఈ దళాలు వచ్చేసి రిటైర్డ్ అయిన ఒక ఎంప్లాయీ, త్వరలోనే ఆ డీటెయిల్స్ అంతా కూడా బయటకు వస్తాయి. వాళ్ళు ఓఆర్సీలు కానీ దొంగ స్టాంపులు పెట్టుకొని, అదే కాకుండా మీకు పైనుంచి ఫోన్లు చేయించి క్లియరెన్స్ కోసం ఫోన్లు వస్తున్నాయి అని నాకు తెలిసింది. ఎక్కడ కానీ జడ్చర్ల నియోజకవర్గంలో ఇది మాత్రం ఎక్కడైనా జరిగితే మాత్రం యాక్షన్ సీరియస్గా ఉంటుంది. బాలనగర్ మండలం కూడా ఇది జరిగింది. నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అరే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఫ్రీగా పనులు అవుతాయి మీకు, వాళ్ళు మీకు చేసి 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి, మేము చేపిస్తామని చెప్పి దళాలు ఇట్లా చేస్తుంటే మళ్ళీ ఎమ్మెల్యే నేను దేనికున్నాను మీకు జడ్చర్లలో? మీకు ఏ పని ఉన్నా కానీ నేను జడ్చర్ల నియోజకవర్గం చెప్తాను, రూపాయి ఖర్చు లేకుండా నా దగ్గరికి రాండి. కరెక్ట్ ఉంటే రూపాయి ఖర్చు లేకుండా మీకు పని అవుతుంది. తప్పు ఉండింది కూడా ఏదైనా చేయించుకుంటే మాత్రం కూడా యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ రాజాపూర్ మండలంలో దాదాపు 530 ఎకరాలు దానిక మోసం జరిగింది. దానిపైన ఆర్డర్స్ కూడా వచ్చింది. త్వరలోనే దానిపైన సపరేట్ కమిటీ కూడా వేయబోతున్నాము. కమిటీ వేసినప్పుడు కూడా ప్రజలకు తెలుస్తుంది, దొంగవరో దొరవరో అన్నీ తెలుస్తాయి. ఇట్లాంటి దళారులు పేదవాళ్ళ భూములు గుంజుకునే దానికి లంచాలు ఇచ్చుకుంటే పనులు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. పాపం అధికారులు కూడా మంచిగా పని చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గం ముందున్నట్టు ఎక్కడ ఇవి జరగలేదు. మళ్ళీ ఇవి కొన్ని స్టార్ట్ అవుతున్నాయని నాకు తెలిసింది. పేదవాని దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకుందని కూడా తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ ఉంటే రూపాయి ఖర్చు లేకుండా నా దగ్గరికే రండి, నేనే మాట్లాడి మీ పని చేయిస్తాను. కానీ ఇట్లా దళారు నుండి పాత డేట్లలో 38 సర్టిఫికెట్లు కానీ ఇట్లాంటివి చేస్తామని చెప్పిపోతే మాత్రం ఖచ్చితంగా జైల్లోకే పోతారు. ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుంది. దయచేసి జడ్చర్ల ప్రజలకు అందరికి అంటున్నాను, మీకు ఏదైనా పని కాకుంటే 10 సార్లు మీరు తిరగాల్సిన అవసరం లేదు. మా ఆఫీస్కి రండి, అక్కడ ఒక పిఎన్ పెట్టినాను. మీది ఏది ఉన్నా కానీ ఆయన దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా మేమే మీకు పని చేయించి పెడతాం. ఏది ఉన్నా కానీ లీగల్గా కరెక్ట్ ఉంటే 100% పని చేయించి పెడతాం. లీగల్గా కరెక్ట్ లేనిది కొంతమంది పాత వాళ్ళని పట్టుకొని, ఒక ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీని పట్టుకొని పనులు చేయించుకొని అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు చేయించుకొని చేపిస్తే అంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇలాంటివి నేను జరగనివ్వను. పేదవాళ్ళకి అండగా నిలబడతాను. దొంగవరో మీ అందరి ముందు త్వరలోనే బయటపడతాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.